తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులకు, మరి నందమూరి తారక రామారావు గారి అభిమానులకు, నారా చంద్రబాబు నాయుడు గారి సహచరులకు, ఆయన అభిమానులకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకోకుండా చేసి, అసలు 2 తెలుగు రాష్ట్రాల్లోనే తెలుగుదేశం పార్టీని రాజకీయంగా లేకోకుండా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. చాలా ఇబ్బంది పెట్టారు తెలుగుదేశం పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి ఆయన ఏకంగా బహిరంగ సభలో కూడా మాట్లాడడం జరిగింది. మరి మాట్లాడినటువంటి వ్యక్తి ఆషామాషి వ్యక్తి అయితే కాదు కదా. జెడ్పీటీసీ నుంచి దాని తర్వాత ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి. సో దాదాపు రాజకీయాల్లో అన్ని స్థానాలు చూసినటువంటి వ్యక్తి యనమల రేవంత్ రెడ్డి గారు. మరి ఈ వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో అటు బీఆర్ఎస్ పార్టీ హయాంలో కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ సగానికి సగం క్యాబినెట్ తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయంగా ఎదిగినటువంటి రాజకీయ నాయకులు అనేది ఇది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. మరి అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎందుకు పిలుపునిచ్చారు? రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు నగారా జరుగుతూ ఉంది. ఆల్రెడీ గంట మోగించడం జరిగింది. దాని తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉందో, ఎంత బలంగా ఉందనేది ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ గురించి కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ, మరి నందమూరి తారక రామారావు గారి పేరు లేకోకుండా, ఈ 3 పదాలు లేకోకుండా ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు రాజకీయాలు చేయగలరా అని చెప్పేసి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి. సో ఈరోజు గతంలో కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశిస్తూ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు ఎక్కడ గిఫ్ట్ల గురించి, రిటర్న్ గిఫ్ట్ల గురించి అని అనుకునే లోపలే రేవంత్ రెడ్డి గారు కూడా మాటలు మాట్లాడటం జరిగింది బహిరంగ సభలో మాట్లాడుతూ. ఏమని అంటే, బీఆర్ఎస్ పార్టీ 2023 సార్వత్రిక ఎన్నికల్లో బొంద పెట్టడం జరిగింది. నేలకేసి పామును చంపినట్టు చంపడం జరిగింది. దాని తర్వాత ఆయన వెన్నెముక విరిగి ఆసుపత్రిలో పడితే రేవంత్ రెడ్డి గారు, అటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు సాధారణంగా పోయి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత కాబట్టి గౌరవించాలి, మనము ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలనే ఒక సదుద్దేశంతో వెళ్ళి పరామర్శించడం జరిగింది. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు రెండో రిటర్న్ గిఫ్ట్గా ఏమి ఇచ్చారు అంటే కేసీఆర్ గారికి, పార్లమెంటులో నువ్వు ఒక్క సీటు గెలిచినా సరే అని చెప్పేసి, వీటి నుంచి నువ్వు మొగోడువైతే నువ్వు నిజంగా అన్నట్టు పదాలు మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఒక్క సీటు గెలవమని బీఆర్ఎస్ పార్టీని అని చెప్పి ఛాలెంజ్ చేసి మరీ గుండు సున్నా తెప్పించాడు బీఆర్ఎస్ పార్టీకి యనమల రేవంత్ రెడ్డి గారు. మరి దాని తర్వాత అసలు ఎన్నికల రెఫరెండమే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు, అంటే అవతల ఒక మాజీ మంత్రి, యువతల మంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నికల రెఫరెండంగా తీసుకోవడం జరిగింది. తద్వారా కేటీఆర్ గారి యొక్క హయాంలో పనిచేసినటువంటి సహచార మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది కూడా ప్రచారం నిర్వహించడం జరిగింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో. మరి రేవంత్ రెడ్డి గారు మూడో రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే, ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 20,000 మెజారిటీ ఖచ్చితంగా వస్తుందని చెప్పి మరీ సాధించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి రూలింగ్ ఎడ్జ్ ఎక్కువగా ఉంటుంది, ఆ ఎడ్జ్ ఎక్కువగా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. కానీ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానము, బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి సీట్లే జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 39 స్థానాలు గెలుపొందితే, అందులో ఆ 39 స్థానాల్లో కూడా జూబ్లీహిల్స్ అనేది బలమైనటువంటి స్థానం బీఆర్ఎస్ పార్టీకి. అటువంటి స్థానంలో కూడా ఫస్ట్ టైం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ద్వారా బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పాతెంగే అని చెప్పేసి మూడో రిటర్న్ గిఫ్ట్ కేసీఆర్ గారికి ఇవ్వడం జరిగింది. మరి 3 రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? మరి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ద్వారా ఇవి రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడం జరిగిందా అంటే, ఇది రేవంత్ రెడ్డి గారి సమాధానం చెప్పాల్సినటువంటి అంశం. మరి కేసీఆర్ గారు ఈరోజు దేశకీ నేత, మహారాష్ట్రకు ర్యాలీలతో వెళ్తాడు, దేశంలో చక్రం తిప్పేటువంటి నేత ఎందుకు ఈరోజు ఫామ్ హౌస్కే పరిమితం కావాల్సి వచ్చింది అని అంటే, అటు తెలంగాణ రాష్ట్ర ప్రజలను అడిగినా, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను అడిగినా అందరూ చెప్పేటువంటి సమాధానం ఒకటే, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినటువంటి వాడు చాలా కాలం బతకడు.
చాలా కాలం భూమి మీద నిలబడలేడు అనేది ఇది జగద్విదితం, జగమెరిగినటువంటి సత్యం. కాబట్టి ఈరోజు అదే తెలుగుదేశం పార్టీలో రాజకీయ ప్రయాణం కొనసాగించి సుస్థిర స్థానం సంపాదించి రాజకీయంగా ఎదిగినటువంటి కేసీఆర్ గారు ఈరోజు స్వతహాగా పార్టీ పెట్టుకొని అధికారంలోకి వచ్చిన ఈయనకు మదం ఎక్కి, కళ్ళు నెత్తికెక్కి, మనం ఎదిగినటువంటి పార్టీని, మన మూలాలను మర్చిపోయి ఏకంగా తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఏలు పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత గత హయాంలో అంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా సహకరించారు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. డబ్బు పరంగా కానీ, అంటే ఎలక్షనీరింగ్ పరంగా కానీ, ఫోన్ ట్యాపింగ్ చేసి, అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ముఖ్యమైనటువంటి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన దగ్గర ఉన్నటువంటి సిబ్బందితో పాటు దాదాపు పై నుంచి కింద వరకు ఫోన్ ట్యాపింగ్లు చేసి ఎవరి దగ్గర ఏ విధంగా వీరు మేనేజ్ చేస్తున్నారనేది అన్నీ తెలుసుకొని ముందుగానే బంద్ చేపించి దీనిని రాజనీతిజ్ఞత, ఇంత పనికి మాలిన ఫోన్ ట్యాపింగ్ చేసి ఈయన చేసినటువంటి రాజకీయం దీన్ని గొప్ప రాజనీతిజ్ఞతగా ప్రకటించుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చేసిన తర్వాత ఈరోజు కర్మ ఏ విధంగా ఉంటుందనేది, మనం ఎంత గొప్ప మేధావి అయినా సరే కర్మకి ఎవరైనా తలదించాల్సిందేదే, కాలానికి తలదించాల్సిందేదే. మనం ఎంత గొప్ప బలవంతులమైనా సరే కర్మకు అందరూ తలదించాల్సిందేదే. మరి నిజంగా గొప్ప చదువుకున్నవాడు, తెలిసినటువంటి వాడు రావణుడు మహా పండితుడు. మరి ఆయన మించినటువంటి పండితుడు లేడని పెద్దలు చెప్తూ ఉంటారు. మరి గొప్ప బలవంతుడు వాలి. మరి వాలికి మించినటువంటి బలవంతుడు లేదని చెప్పేసి పెద్దలు పురాణాలలో చెప్తూ ఉంటారు. మరి ఈరోజు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ దేశకీ నేత, చక్రం తిప్పుతా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను చెప్తే మోడీ ఇంటాడు, అమిత్ షా ఇంటాడు అని చెప్పేసి ఓహో ఆహా ఈహి అని చెప్పేసి ఒక పొట్టేలి తనకు వచ్చినటువంటి అధికారాన్ని చూసుకొని కొండను ఢీకొడదామని చెప్పేసి చూసింది. చివరికి ఏమైంది, ఫామ్ హౌస్లో బొక్కబొర్ల పడుకుందని చెప్పేసి ఈరోజు శకునితో పోలుస్తూ ఫామ్ హౌస్లో, ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ గారిని పోల్చడం అది రేవంత్ రెడ్డి గారికి సాధ్యమని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా ఇది జరగాల్సిందేదే వీళ్ళకి అని చెప్పేసి ఈరోజు ప్రజల్లో ఒక భావన అయితే ఏర్పడింది. సో నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా తెలుగుదేశం పార్టీని లేకోకుండా చేసినటువంటి వాళ్ళే లేకోకుండా పోతున్నారని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా సైముల్టేనియస్గా రేవంత్ రెడ్డి గారు కూడా బహిరంగ సభలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఇక్కడ బలహీనపరిచి తెలుగుదేశం పార్టీని లేకోకుండా చేసినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ వీళ్ళను బొంద పెట్టాలి అని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలు అందరికీ పిలుపు ఇవ్వడం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలు ఇక చెల్లవు రెండు తెలుగు రాష్ట్రాలని చెప్పేసి యనమల రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పకనే చెప్పారంటే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. నమస్కారం.